మనుషుల ఓదార్పు ఎప్పుడు మనం కోరుకోకూడదు. ఎందుకో తెలుసా? మనుషుల ఓదార్పు ఎలా ఉంటుందంటే ఆకాశంలో వచ్చే మబ్బు లాంటిదన్నమాట. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఒక నిలకడ ఉండదు. నీ కష్టంలో, నీ కన్నీటిలో, నీ దుఃఖములో, నీ వేదనలో, నీ అప్పులలో, నీ సమస్యల్లో, నీ అనారోగ్యములో, నువ్వు కృషించుకోని స్థితిలో ఒకే ఒక ఓదార్పు కావాలి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను వారిని ఆదరించదును అని దేవుని వాగ్దానం మనకుంది. ఈ వాగ్దానం ప్రకారం ప్రయాణం చేయడం కొంచెం కష్టమే, కానీ మోకాళ్ళ మీద ఉండగలిగితే ఆ ఓదార్పు నీ గుండె లోపలికి వెళ్తుంది. దేవుని ఓదార్పు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం నిన్ను కాపాడుతూ ఓదారుస్తూ నడిపిస్తుంది. అది చాలా ప్రాముఖ్యం. దేవుడు నిన్ను ఓదారిస్తే ఆ ఓదార్పు అద్భుతం, ఆశ్చర్యం, ఆనందం, ఆ ప్రసన్నతే వేరు. కనుక మనుష్యులు ఓదార్చాలని కానీ, మనుషులు ఓదార్పు కొరకు ఎదురు చూడాలని కానీ ఎప్పుడూ చూసుకోరు. ఎందుకో తెలుసా? మనుషులు ఏం చేస్తారో తెలుసా? నీతో ప్రేమగా ఉన్నట్టే ఉంటారు. నీ కష్టం వస్తే లోపల నవ్వుకుంటారు. నా జీవితంలో నేను అనుభవించాను. నన్ను ప్రేమిస్తున్నారు కదా అనుకున్నాను. నాకు కష్టం వస్తే వాళ్ళ కళల్లో నేను చూసినప్పుడు లోపల నవ్వుకున్నారు, ఆనందించారు, తృప్తిపడ్డారు, బయటికి నటించారు. మనుష్యుడు ఓదార్పు కాదు, దేవుడే నిన్ను ఓదార్చును కాక. ఆమేన్.